Round. కుమార్ ఇంటెలిజెన్స్ గుర్తుపట్టాడు రాలే సతీష్ భాయ్ అలాగే జై తెలంగాణ రక్షణ సేన. ఈరోజు మా అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారిని ఏదైతే విధంగా అరెస్ట్ చేయడం జరిగిందో చాలా ఖండిస్తున్నాం. మేము ఈరోజు తెలంగాణ ప్రజలకి ఒక దిక్సూచి అయి కవితక్క గారు ఒక తెలంగాణ ఉద్యమకారులైన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుల కోసం ఏదైతే 250 గజాల కోసం పిలుపునిచ్చిందో వాటిని కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వారు చర్య తీసుకుంటున్నారో, ఏదైతే విధంగా అవమానపరంగా ఈరోజు ఒక అరెస్ట్ ఏదైతే చట్ట ప్రకారంగా చెయ్యానో ఆ పద్ధతి ప్రకారంగా ప్రాసెస్లో ఫాలో కాకుండా ఈరోజు కవితక్క గారికి అనేక విధంగా ఇబ్బందులు చేస్తూ ఈరోజు తనని చాలా ఇబ్బంది గురి చేస్తూ ఈరోజు తన అవమానపరంగా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అదే కాదు, కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే ఉన్నది 250 గజాలు ఇస్తామని చెప్పేసి మరి అటువంటి మేనిఫెస్టోలో ఉన్న తర్వాత కూడా ఈరోజు కవితక్క గారు గత ఏడాది నుండి రిమైండర్లు పెట్టుకుంటూ అటు గవర్నమెంట్కి అటు కలెక్టర్లకి మరి అదేవిధంగా అందరికీ కూడా కమ్యూనికేషన్ చేస్తూ దీనికి ఏదైనా ఒక పరిష్కార మార్గం తీయాలని, మరి ఏదైనా ఒక జియో పాస్ చేయాలని, 250 గజాలు ఖచ్చితంగా ఉద్యమకారులకి అందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, ఒక ఐడెంటిటీ ఇచ్చే విధంగా తెలంగాణలో వారు చేసిన ఒక త్యాగాలకి ఒక గుర్తింపుగా ఒకటి ఉండాలి 250 గజాలని ఈరోజు పిలుపునిస్తే కవితక్క గారిని అవమానపరంగా ఈరోజు ఏదైతే విధంగా అరెస్ట్ చేసినారో దానికి అన్నిటికీ కూడా ఈరోజు పోలీసు వ్యవస్థనే కానివ్వండి, కాంగ్రెస్ గవర్నమెంటే కానివ్వండి వైఫల్యం ఈజీగా తెలుస్తుంది. వారు దానికి జవాబుదారు ఉంటారు. ఖచ్చితంగా మేము దీన్ని నిలదీస్తాము. మరి అదే కాదు, రానున్న రోజులలో దీనికి జవాబు చెప్పే అవసరం కూడా ఉంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వమైనా కానివ్వండి, ఇటు పోలీస్ వ్యవస్థనే కానివ్వండి ఇటువంటి అరెస్టులు చేయడము చాలా తప్పని చెప్పేసి మేము ఖండిస్తున్నాము. మరి అదే కాకుండా ఈరోజు కవితక్క గారు ఉద్యమకారులకి కేవలము 250 గజాలు అడుగుతుంటే కూడా
ఈరోజు తన పిలుపునిచ్చే ప్రతి ఒక్క నాయకులు కానీ అనుచరులను కూడా అదే విధంగా అరెస్ట్ చేసి తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తంగా కూడా ఈరోజు సుమారు 10,000 మంది ఉద్యమకారులతో సహా అనేక సంఘాలు కూడా ముందుకు వస్తుంటే వాళ్ళనందరినీ కూడా వారి డిస్టిక్లలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి అన్నిటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమే అని మేము గట్టిగా చెప్పడం జరుగుతుంది. మరి అదే కాకుండా మరి మీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టినారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఉద్యమకారులకే కానివ్వండి, లేదా తెలంగాణ ఇక్కడున్న యావత్ తెలంగాణ సిటిజన్స్నే కానివ్వండి, మీరు అందరూ కూడా నమ్మించి మోసం చేసి మీరు తెలంగాణ సీఎం గద్దెనెక్కి ఈరోజు మీరు ఇష్టానుసారంగా ఏదైతే మీరు వ్యవహరిస్తున్నారో దీనికి అంతా కూడా రేపు ప్రజలే మిమ్మల్ని అడుగుతారు. ప్రజలు మీరు నేలపాలు చేస్తారని చెప్పి రేపటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రాకుండా చేస్తారని చెప్పేసి మేమందరం కూడా ఈ రోజు గట్టిగా ఖండిస్తున్నాము. ఈ యొక్క అరెస్ట్ని, కవితక్క గారి అరెస్ట్ని మేము ఖండిస్తున్నాము. ఇమీడియట్ గానే తక్షణంగా కవితక్క గారిని విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. నా పేరు ఏనుగు మల్లారెడ్డి, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధికార ప్రతినిధి. సబ్బండ వర్ణాలు కొట్లాడి తీసుకున్న తెలంగాణలో కులాలకు మతాలకు అతీతంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా కొట్లాడి తీసుకున్న తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆనాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే తెలంగాణ ద్రోహులుగా పనిచేశారో, తెలంగాణ విద్రోహులుగా ఉన్నారో వాళ్ళను ప్రభుత్వంలోకి తీసుకొని వాళ్ళకు అధికారం అప్పచెప్పిన తర్వాత అక్కడి నుండి స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమకారులను అణిచివేసే కార్యక్రమం. ఉద్యమాల ద్వారా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు పాలనలో భావం పంచుకుంటానే ఒక ఆలోచన ఉండే, కానీ ఉద్యమకారులందరూ కూడా పక్క పెట్టేసి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన గుంటనక్కలను తీసుకొచ్చి ఇలా రాష్ట్ర మంత్రివర్గంలో కూర్చుండబెడితే వాళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమకారుల పైన వ్యతిరేక భావంతో పనిచేసిన విధానాన్ని గ్రహించిన ఉద్యమకారులంతా కూడా, తెలంగాణ సబ్బండ వర్ణాలంతా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే అదే తప్పు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీని మేము ఎవరం అడగలేదు, అధికారంలోకి వస్తే మా ఎజెండా పెట్టుకున్నాం, మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం, 250 గజాలు ఉద్యమకారులందరికీ ఇస్తా అని నీ నోట నువ్వే బహిరంగ సభలో చెప్పిన విషయాన్ని మర్చిపోయి ఉద్యమకారులను ఇవాళ ఎన్నికల కోసం వాడుకొని ఎన్నికల తంత అయిపోయింది, నీ అవసరం తీరింది, మళ్ళీ నేను ఎట్లాగో అధికారులకు రాననే ఓ ఆలోచన విధానం కలిగిన వ్యక్తిగా ఇలా తెలంగాణ ద్రోహులతో చేతులు కలిపి ఇలా తెలంగాణ ఉద్యమకారుల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల మానవీయత లేకుండా నీ పోలీసు వర్గాలతోటి, నీ రాజరిక వ్యవస్థతోటి ఇవాళ విధ్వంసం సృష్టించిన చరిత్ర మరి ఇవాళ కనిపించింది. ఇలా వాస్తవంగా శాంతియుతంగా కవితక్క ఆధ్వర్యంలో భూపోరాటం శాంతియుతంగా చేసిన సందర్భంలో అకారణంగా ఎలాంటి కారణాలు లేకుండా మరి నీ పోలీసు బలగాలను తోలి కవితక్కను గాయపరిచినావంటే ఆ కవితక్క గాయం గట్టిగా పోదు. నీ ప్రభుత్వాన్ని, మీ తెలంగాణ ద్రోహుల నక్క ఎత్తులను ధ్వంసం చేయడానికి ఆ దెబ్బ తెలంగాణ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇలా తెలంగాణ మహిళలంతా కూడా మరి సింహాలై భద్రకాలై లేచి నిలబడి రేపు మీ ప్రభుత్వాన్ని కూడగొట్టడానికి సిద్ధమవుతున్న విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా మీ పరిపాలన విధానాన్ని మార్చుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు 2.5 గుంటల భూమి, 250 గజాల భూమి ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని కూడగొట్టడానికి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ఉద్యమకారుల సత్తా ఏందో చూపించడానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు.